नमो वेंकटेशाय। प्रातर्भजामि रघुनाथकरारविन्दं रक्षो गणाय भयदं वरदं द्विजेभ्यः। यद्राज्य संसदि विभज्य महेश चापं सीताकरग्रहणमण्डलमापसद्यः। ఏ కరముల రక్షాఛాయను ఆశ్రయిస్తే అన్ని భయాలు తొలగిపోతాయో, అలాగే సకల అభీష్టములు సిద్ధిస్తాయో, మరియు రావణాది మహావీరులకు అలాగే మహాదేవతలకు కూడా సంధించడానికి అసాధ్యమైనటువంటి ధనస్సుని ఏ చేతులైతే భంజించాయో అటువంటి దివ్య కరకమలము కలిగినటువంటి ఆ రామచంద్ర పరబ్రహ్మ తదభిన్నుడైన శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు నిర్వహించుకునే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుతూ శుభారంభం పలుకుదాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 12 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని. పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్. పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోవింశః సర్గః. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో ధర్మాన్ని గురించి చెబుతూ ఉన్నారు. రాజ్యం పోయింది, అరణ్యవాసం చేయవలసి వచ్చిందనేటువంటి దుఃఖం నాలో ఏ కొంచెమైనా లేదు లక్ష్మణ. ఎందువల్లంటే రాజ్యభోగములు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి. అరణ్యవాసం అనేది భగవంతుని పట్ల మనకు ఆసక్తిని పెంచేటువంటి తపస్సు చేయటానికి అనుకూలమైన చోటు. అందువల్ల అరణ్యము ఇంకా అభ్యుదయాన్ని కలిగిస్తుంది. రాజ్యమైన వనవాసమైన ఈ రెండు సమానమే అనే ప్రశాంతమైన స్థితిలో నేనున్నాను. అందువల్ల దీని గురించి నువ్వు ఎక్కువగా బాధపడద్దు. నలక్ష్మణాస్మిన్ ఖలు కర్మ విఘ్నే మాతాయవీయస్యతి శంకనీయ. దైవాభిపన్నాహి వదత్యనిష్టం జానాసి దైవంచ తథా ప్రభావం. అభిషేకం అనే కర్మకు చిన్నమ్మ కైకేయే విఘ్నమయ్యింది అనేటువంటి భావాన్ని నువ్వు వదిలేసేయి. ఎందువల్ల అంటే దైవం వల్లనే ఇదంతా జరుగుతోంది. ఆ దైవము యొక్క ప్రభావం ఎవరు తప్పించుకోలేనిది, అది నీకు తెలిసిన విషయమే. అందువల్ల దుఃఖించద్దు. అయినా కోపం వస్తే మాత్రం ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరి మీద మనం కోపాన్ని చూపించాలన్న విషయాన్ని కూడా ఆలోచించాలి. సత్యం కోసం అన్వేషించేటువంటి తండ్రిని మనం బాధ పెట్టగలమా? ఆయన్ని శిక్షించగలమా? నేను ఎక్కువ పెడితే గనక ధనుస్సుని ముందుగా సత్యం కోసం బాధపడే తండ్రి మీద ధనుస్సును ఎక్కువ పెట్టాలి. అది ధర్మం కాదు కదా. అలాగే తాను కోరినటువంటి వరాలను తాను పొందుతోంది కైక. ప్రత్యేకంగా ఆవిడ ఏమీ కోరటం లేదు. ఇదివరకే దశరథ మహారాజు 2 వరాలు ఇస్తానన్నాడు. ఆయన యుద్ధం చేసేటప్పుడు ప్రాణాన్ని రక్షించింది కైక ఎంతో తెలివిగా. రథచక్రం జారి పడిపోకుండా ఆ దశరథ మహారాజుని కాపాడింది. అందువల్ల దానికి మారుగా 2 వరాలు ఆయన ఇస్తా అన్నాడు. అవి తాను కోరుకుంది. ఆమె కోరుకున్న వరాలు ఆమెకి ఇవ్వడానికి మనకేం బాధ? ఆ వరాలే భరతుని పట్టాభిషేకం, నా అరణ్యవాసం. ఇప్పుడు తల్లి మీద నేను క్రోధాన్ని పెట్టుకుని ఆమెను దండించాలా? అసలు ఇక్కడున్నటువంటి పరిస్థితికి ఏమాత్రము సంబంధం లేనటువంటి మన ప్రియ సోదరుడైనటువంటి భరతుణ్ణి బాధ పెట్టాలా? భరతుడు కూడా మన సోదరుడే. అతని హృదయంలో ఏ విధమైన కాలుష్యము లేదు, పాపము లేదు. ఈ జరిగే విషయం అతనికి తెలియనే తెలియదు. అలాంటి తమ్ముణ్ణి బాధ పెట్టాలా? తండ్రి గారిని శిక్షించాలా, లేదా తల్లిని శిక్షించాలా, తమ్ముణ్ణి శిక్షించాలా? ఎవరి మీద మన కోపాన్ని చూపిద్దాము లక్ష్మణ? అందువల్ల నీ కోపానికి అర్థమే లేదు. దీని అంతటికీ దైవమే కారణం అని శ్రీరామచంద్రమూర్తి హితవు చెబుతూ ఉన్నాడు. ఇక్కడికి 22వ సర్గ పరిపూర్ణమైపోయింది. ఆ తరువాత లక్ష్మణస్వామి ఏమంటున్నారో తరువాత సర్గలో చెబుతున్నారు వాల్మీకి మహర్షి.
ఇతి బ్రువతి రామేతు లక్ష్మణోధస్సి రాముః శ్రుత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖహర్షయోః. రాముడు చెప్పేది ధర్మమని లక్ష్మణస్వామికి తెలుసు, కానీ ఆయన తట్టుకోలేడు. మనందరికీ ఎంతోమంది దైవాలు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో స్వరూపాన్ని ఆరాధిస్తారు. కానీ లక్ష్మణస్వామికి రాముడే దైవం, రాముడే ధర్మం, సర్వము రామమయంగా సేవించేటువంటి గుణం ఉన్నవాడు లక్ష్మణస్వామి. రామునికి ఏమాత్రం అపకారం కలిగినా భరించలేడు, తట్టుకోలేడు. అంతటి భక్తుడు, భ్రాతృభక్తి భ్రాతృప్రేమ కలిగినవాడు. ప్రపత్తితో ఆ స్వామి పాదాలను ఆశ్రయించినటువంటి వాడు. భగవంతుణ్ణి ఎలా ఆశ్రయించాలో మనం లక్ష్మణస్వామిని చూచి నేర్చుకోవాలి. పరమాత్మను మన బంధువుగా భావించి ఏ కొంచెమైనా ఆయనకు కష్టం కలుగుతుందేమో అని ఆళ్వార్లందరూ కూడా మంగళాశాసనం చేస్తూ ఉంటారు స్వామివారికి. స్వామి, ఎంతోమంది నీ దివ్యమైన స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటారు, నీ అందానికి నీ ప్రభావానికి దిష్టి తగలకుండుగాక, సార్వభౌమాయ మంగళం అని జాగ్రత్తగా కనిపెట్టుకుని చూస్తూ ఉంటారు. ఇంట్లో తమ పిల్లల్ని చూసుకున్నట్టు, సోదరులు చూసుకున్నట్టు, తమ బంధువుల మీద ఎంత ప్రేమ ఉంటుందో పరమాత్మ ఆ స్వామి యందు కూడా ఇతడు కూడా మన బంధువు, ఇతడే మన బంధువు అనే ఉత్కృష్టమైనటువంటి భక్తిభావంతో స్వామిని సేవిస్తూ ఉంటారు. అంత భక్తి కలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి. కాబట్టి దశరథుడు తండ్రి అయినా, కైకమ్మ పినతల్లి అయినా వాళ్ళ మీద కన్నా, సుమిత్ర మీద కన్నా రాముని మీదే అధికమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమతో ఇలా మాట్లాడుతున్నాడు. ఒక గురువు కష్టం వస్తే శిష్యుడు ఎలా బాధపడతాడు? మా గురువు గారికి ఏ కష్టం కలగకూడదని దగ్గరగా ఉండి కాపాడుకుని సేవించినట్లుగా ఆ రాముని పట్ల లక్ష్మణుని యొక్క భావం ఉంది. అలాగే తండ్రి పట్ల కుమారుడు చూపించేటువంటి ప్రేమ ఉన్నది. ఒక సోదరుని కోసం తమ్ముడు పడేటువంటి ఆవేదన ఉన్నది. ఎందువల్ల ఇలా ఉన్నది లక్ష్మణస్వామికి అంటే అది రాముని గొప్పతనం. రాముడు ఏ క్షణమునందైనా, ఏ కాలంలోనైనా నియమాన్ని దాటలేదు, ధర్మాన్ని దాటలేదు. అదే ఆయన్ని అలా నిలబెట్టింది. ఎవరైనా ధర్మాన్ని నమ్ముకుని గనక జీవించినట్లయితే వాళ్ళ విషయంలో ఎవరైనా అపరాధం చేయటానికి చాలా భయపడతారు, వారిని విడిచి ఉండలేరు. రాముడు ఎటువంటి వాడు? అదృశ్యశ్చ అభిగమ్యశ్చ యాదో రత్నైరివార్ణవ అని రఘువంశంలో వర్ణించినట్లుగా సముద్రాన్ని చూస్తే గంభీరంగా ఉంటుంది, అంత గంభీరమైన స్వభావం కలిగిన వాడు. మరి ఆ సముద్రంలో రత్నాలన్నీ దొరుకుతాయి కాబట్టి ఆ రత్నాల కోసం సముద్రాన్ని సమీపిస్తారు అమితమైన అభిమానంతో. అలాగే అదే సముద్రంలో ఎన్నో జంతువులు కూడా ఉంటాయి, అవి చూసి భయం కూడా కలుగుతుంది. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తిలో ధర్మం అనేటువంటి గాంభీర్యం ఉంది, రత్నముల వంటి చక్కని సుగుణాలు ఉన్నాయి. అందువల్ల ఆయన్ని ఎవరూ విడిచిపెట్టలేరు, ఆయనని అతిక్రమించి ప్రవర్తించలేరు. ఇక్కడ లక్ష్మణస్వామి కూడా అదే విధమైనటువంటి భావనతో ఉన్నాడు. అయ్యో, నేను మానవుణ్ణి అంటాడు ఈ శ్రీరామచంద్రమూర్తి. నిజమే, మానవాతీతమైనటువంటి గొప్ప లక్షణాలు, మహానుభావ లక్షణాలన్నీ ఈయనలో ఉన్నాయి. ఈయనే కదా పరమాత్ముడు. ఈయనకి కష్టం కలిగితే నేను భరించలేను, దశరథుడే కానీ కైకమ్మే కానీ ఎవరు అడ్డొచ్చినా నేను తట్టుకోలేను అని ఒక భక్తుడు భగవంతుడి కోసం పడేటువంటి తపన ఇతని మనోభావంలో కనిపిస్తూ ఉంది. ఇతి బ్రువతి రామేతు, ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉంటే లక్ష్మణోధస్సి రాముః, తల ఎత్తలేడు అన్నగారి ఎదుట, తలెత్తి మాట్లాడలేడు, పెద్దలంటే గౌరవం. అధశిరః, అధశిరాహ, శిరస్సు వంచి మాటి మాటికి శ్రుత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖహర్షయో, దుఃఖానికి సంతోషానికి మధ్య ఉన్నటువంటి పరిస్థితిలో లక్ష్మణుడు ఉన్నాడు. దుఃఖం ఎందుకు? రాముడికి రాజ్యం రావటం లేదనే దుఃఖం. సంతోషం ఎందుకు? మా అన్నకన్నా ధర్మమూర్తి ప్రపంచంలో ఎవరూ లేరు. ఇంతటి దారుణమైన విపత్కర పరిస్థితిలో కూడా ఏమాత్రము తొట్టుబాటు లేకుండా అలా ధర్మం మీదే నిలబడ్డాడు కదా, ఇంతకన్నా గొప్పవాడిని ఈ ప్రపంచంలో మనం ఎవరిని చూడగలం? మహనీయమూర్తి శ్రీరాముడు మా అన్న అనేటువంటి ఆనందం ఒక పక్క. ఆ ఆనందంతో అన్న చెప్పినట్టు చేద్దామా అంటే మళ్ళీ దుఃఖం. అయ్యో,
అరణ్యానికి వెళ్ళాలి, ఎంత కష్టపడాలి, ఈయనకి అది తగింది కాదు కదా. ఇంతకన్నా యోగ్యులు ఎవరైనా ఉన్నారా? రాముని కన్నా యోగ్యులు ఎవరైనా ఉన్నారా? ప్రజలే చెప్పారు దశరథ మహారాజుతో, ఓ మహారాజా, శ్రీరామచంద్రమూర్తి మా అందరికీ కూడా ఎంతో అభిమాన పాత్రుడు, అతన్ని రాజుగా చేస్తున్నారు, మీకు కృతజ్ఞతలు అన్నారు. అంత గొప్పవాడు శ్రీరామచంద్రమూర్తి, ఇంతకన్నా యోగ్యుడైన వాడు ఎవడూ లేడు, ఈ ప్రపంచంలోనే లేడు. అందువల్ల ఈయన అరణ్యానికి వెళ్ళడం ఏమిటని మనసా దుఃఖహర్షయో మధ్యం జగామ, దుఃఖానికి సంతోషానికి మధ్య ఉండే స్థితిలో ఉన్నాడు. ఎటుపక్క ఒరగాలో అర్థం కావట్లేదు లక్ష్మణస్వామికి. ఆ రాముని మాటలు విని ఇతి బ్రువతి రామేతు లక్ష్మణోధస్సి రాము శ్రుత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖహర్షయో తదా తు బధ్వా భ్రుకుటీం భ్రువోర్మధ్యే నరర్షభః నిశశ్వాస మహాసర్పో బిలస్థ ఇవ రోషితః. ఈ కనుబొమ్మల మధ్య ఉండేటువంటి మధ్య భాగం ఉన్నదే భ్రుకుటి, అది ముడిపెట్టాడు. ఎలా ఉన్నాడు అంటే కోపించినటువంటి బుసలు కొట్టే సర్పంలాగా ఉక్కు రోషంతో ఉన్నాడు. ఎవరి మీద కోపము? ఇటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి కైక మీద, దశరథుని మీద కూడా ఒకంత కోపమే. వాళ్ళిద్దరి మీద విపరీతమైనటువంటి ఆవేశం కలుగుతోంది. ఇంత కష్టమైన పరిస్థితి తెచ్చారా మా అన్నయ్యకని. ఒక సర్పంలాగా బుసగొడుతూ తదాతు బధ్వా భ్రుకుటి, ఆ బొమ్మ ముడిని ఒక్కసారి కోపంతో అలా ముడిచి నిశశ్వాస, నిట్టూర్పులు విడుస్తున్నాడు. వేడి నిట్టూర్పులు, ఆ గాలి బయటికి వినిపిస్తోంది. సర్పము యొక్క బుసలు ఏ విధంగానైతే బయటికి వినిపిస్తూ ఉంటాయో బుస్ బుస్సుమని, అలాగే ఆ లక్ష్మణస్వామిలో నుంచి వచ్చేటువంటి వేడి నిట్టూర్పులు బయటికి వినిపిస్తూ ఉన్నాయి. ఒక రంధ్రంలో ఉన్నటువంటి పాములాగా బుసలు కొడుతూ బిలస్థ ఇవ రోషిత, రోషించి కోపాన్ని పొందినటువంటి ఒక సర్పం ఏ విధంగానైతే బుసలు కొడుతూ ఉంటుందో ఆ విధంగా ఆయనలో క్రోధాగ్ని బయటికి వస్తూ ఉన్నది. తదాతు బధ్వా భ్రుకుటి భ్రువోర్మధ్యే నరర్షభః, నరర్షభః నరశ్రేష్ఠుడు, ఉత్తమమైనటువంటి మానవుడు. ఎందువల్ల అంటే భగవత్ కైంకర్యం తెలిసినటువంటి వాడే ఉత్తమమైనటువంటి మానవుడు. భగవత్ స్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తిని వెన్నంటి విడనాడకుండా సేవించేవాడే నరర్షభః, ఉత్తమమైన వాడు. నిశశ్వాస మహాసర్పో బిలస్థ ఇవ రోషితః, రోషాన్ని పొంది తస్య దుష్ప్రతివీక్షంతత్ భ్రుకుటి సహితం తదా బభౌ క్రుద్ధస్య సింహస్య ముఖస్య సదృశం ముఖం. ఆ సందర్భంలో ఆ లక్ష్మణస్వామిని ఎవరు చూచినా కూడా భయపడేటట్టుగా ఉన్నాడు. రోషంతో ఆయన ముఖం ఎలా ఉన్నది అంటే అరణ్యంలో వేటాడడానికి బయలుదేరి ఆకలితో ఉన్నటువంటి సింహము యొక్క ముఖం ఏ విధంగా అయితే ఉంటుందో అంత క్రోధంతో గంభీరంతో గర్జిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. దుష్ప్రతి వీక్షం, చూడడానికే చాలా కష్టంగా అనిపిస్తుంది. అమ్మో, ఆ తేజస్సు మనం తట్టుకోలేం అన్నంత ఉగ్రమైనటువంటి చూపులతో ఉన్నాడు. కానీ ఆ చూపులు మాత్రం రాముని వైపు లేవు, నేల వైపు సారిస్తూ ఉన్నాడు. కోపంగా భూమి వైపు చూపిస్తున్నాడు. భ్రుకుటి సహితం, ఆ బొమ్మముడు అలాగే ఉంది. ఆ ముఖంలో ప్రశాంతత లేదు, ఆవేశం బాగా కనిపిస్తూ ఉన్నది. క్రుద్ధస్య సింహస్య, కోపించినటువంటి సింహము యొక్క ముఖస్య సదృశం ముఖం, ఆ సింహము యొక్క ముఖానికి సమానమైనటువంటి ముఖంతో ప్రకాశిస్తూ ఉన్నాడు లక్ష్మణస్వామి. అన్నగారిని ఎదిరించి మాట్లాడలేడు. అలాగని చెప్పి అన్నగారు చెప్పినట్టు వింటే అన్నకే బాధ కలుగుతుందనేటువంటి దుఃఖంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అగ్రహస్తం విధూన్వంస్తు హస్తీహస్తమివాత్మనః త్రియగూర్ధ్వం శరీరే చ పాతయిత్వా శిరోధరాం. అగ్రహస్తం విధూన్వంస్తు, తల కిందకైతే వంచాడు కానీ ఏనుగుకుండేటువంటి తొండం ఎలాగైతే ఉంటుందో అలా ఉన్నది లక్ష్మణస్వామి యొక్క చెయ్యి. ఆ చేతిని పైకెత్తి తల వంచుకుని ఏనుగు తన తొండాన్ని పైకెత్తి ఘీంకరించినట్లుగా తన చేతిని పైకెత్తి అగ్రహస్తం విధూన్వంస్తు, అటు ఇటు ఊపుతూ ఇది కుదరదు, ఇది కుదరదు అన్నయ్య, ఇది కుదరదు, నువ్వు చెప్పింది నేను వినలేను అనేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఏనుగు తొండాన్ని పైకెత్తినట్లుగా తన చేతిని పైకెత్తి బాధపడుతూ
అటు ఇటు విధూన్వన్ విదిలిస్తూ హస్తి హస్తమివాత్మన హస్తి ఏనుగు హస్తమివ ఏనుగుకి హస్తం ఏమిటి తొండం ఆ తొండంలాగా ఉన్నటువంటి తన చేతిని అటు ఇటు తిప్పుతూ తిర్యగూర్ధ్వం శరీరే చ పాతయిత్వా శిరోధర చెయ్యి పైకెత్తాడు కదా అని తల కూడా పైకెత్తలేదు శిరోధరాం శరీరే పాతయిత్వ శిరోధరము అంటే మెడ ఈ మెడను ఎక్కడ ఉంచాడు అంటే శరీరే తన శరీరం మీద ఇలా ఉంచుకున్నాడు ఉంచి ఇలా అడ్డంగా తల తిప్పుతున్నాడు పైకి తిప్పుతున్నాడు ఎన్ని రకాల అన్నయ్య నువ్వు చెప్పినప్పటికీ కూడా ఇది నేను అంగీకరించలేను నన్ను బాధ పెట్టద్దు నేను భరించలేను అనేటువంటి భావాన్ని ఆ ముఖంలో చూపిస్తూ ఒక ఏనుగులాగా ఏనుగుతో పోలుస్తున్నారు లక్ష్మణస్వామిని అంత గంభీరమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆ లక్ష్మణస్వామి ఒకంత ఆవేశంతో అటు ఇటు తల తిప్పుతూ పైకి కిందకి తిప్పుతూ మెడను తీసుకువెళ్ళి శరీరంలో ఉంచి ఒక పక్క బాధ ఇంకో పక్క ఆవేశం చేతిలో ఆవేశం కనిపిస్తోంది శరీరంలో బాధ కనిపిస్తోంది ఇలా తన దుఃఖాన్ని ప్రకటిస్తూ ఈ విధంగా చెబుతున్నాడు అన్నయ్య ఏమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు చాలా గొప్పవాడివి కదా చూపులు ఎలా ఉన్నాయి అంటే ఇలా కిందకి వంచి తల క్రీగంట ఇలా చూస్తున్నాడు అన్నగారిని సరాసరి ముఖంలో ముఖం పెట్టి చూడలేడు వినయం అక్కడ కానీ తన భావాన్ని ప్రకటించాలి అగ్రహస్తం విధూన్వముస్తు హస్తి హస్తమివాత్మన తిర్యగూర్ధ్వం శరీరే చ పాతయిత్వా శిరోధరం అగ్రాక్షణ వీక్షమాణస్తు తిర్యగ్భ్రాతరమబ్రవీత్ అగ్రాక్షణ పైకి చూడాలనుంది క్రీగంట చూస్తున్నాడు అన్నగారిని సరాసరి చూడకుండా భ్రాతరమబ్రవీత్ సోదరునితో ఇలా మాట్లాడుతున్నాడు అగ్రహస్తం విధూన్వంస్తు హస్తి హస్తమివాత్మన తిర్యగూర్ధ్వం శరీరే చ పాతయిత్వా శిరోధరం అగ్రాక్షణ వీక్షమాణస్తు తిర్యగ్భ్రాతరమబ్రవీత్ తన సోదరునితో ఇలా అంటున్నాడు తగిన చోట నీ కోపాన్ని చూపించకపోవటం కూడా తప్పే అవుతుందేమో అన్నయ్య ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి ఈ భ్రమ ఉన్నదే తొట్రుబాటు ఇది తగినది కాదు అస్థానే సంభ్రమోయస్య జాతో వై సుమహానయం ధర్మదోష ప్రసంగేన లోకస్యానతి శంకయ నీ మనసులో కలుగుతున్నటువంటి భావావేశాన్ని నేను అర్థం చేసుకోగలను నీ హృదయం నాకు తెలుసు నువ్వు లోక నిందకు భయపడుతున్నావు రెండు రకాలైన ప్రధాన కారణాలున్నాయి నువ్వు ఇప్పుడు ఈ విధంగా ఆలోచన చేయటానికి అరణ్యవాసానికి నువ్వెందుకు పూనుకుంటున్నావంటే రాముడు తండ్రి మాట వినలేదు అని 10 మంది అంటారేమో కొడుకే వినకపోతే మనం ఎందుకు వినాలి అని ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో అనేటువంటి శంక నీలో ఉంది అలాగే ధర్మాన్ని ఆచరించేటువంటి ఉత్తములైన వాళ్ళని చూసే కదా సామాన్య జనులు కూడా ప్రవర్తించేది యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని ఈ లోకమంతా ఉత్తములైన వాళ్ళ మార్గాన్ని చూచే నడుచుకుంటుంది కాబట్టి నేను తప్పు చేస్తే ప్రజలకు ఒక తప్పుడు సంకేతం ఇచ్చినట్టుంటుంది ప్రతి ఒక్కరూ కూడా మేం మాత్రం ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి రాముడంతటి వాడు తండ్రి మాట వినకుండా రాజ్యం చేపట్టాడు ఆయనేమో అడవికి వెళ్ళమంటే ఈయన ఇక్కడే ఉన్నాడు ఈ సందర్భంలో ఎవరూ మాట్లాడకపోవచ్చు కాలం మారిపోయిన తర్వాత రంధ్రాన్వేషణ చేయటమే ఎక్కువగా లోకంలో మనకు కనిపిస్తుంది ఎంత గొప్పవారినైనా కూడా నిందల పాలు చేయటానికి లోకం సిద్ధంగా ఉంటుంది అందువల్ల ఏ ఒక్కరు ఏ విధంగా తోలనాడినా కూడా అది అపచారమే అవుతుంది తండ్రి మాట నేను వినకపోతే తండ్రి మాటనే కాదు ఒక చక్రవర్తి దశరథ మహారాజు ఇచ్చిన ఆజ్ఞను ఒక పౌరునిగా కుమారుడన్న మాట వేరు ఒక పౌరునిగా నేను వినకపోతే ఇతరులైనటువంటి ప్రజలందరూ ఎందుకు వింటారు అందువల్ల నేను రాజశాసనాన్ని అమలు చేస్తున్నాను మీరంతా ఇదే విధంగా రాజుగారి యొక్క ఆజ్ఞను అమలు చేయాలనే భావన ప్రజల్లో తేవటానికా అన్నట్లుగా నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి ఒకటేమో తండ్రి మాట పాటించటం అనే ధర్మం రెండవది నేనే పాటించకపోతే మహారాజు గారి మాట మిగతా ప్రజలు కూడా తప్పుతారు కదా అనేటువంటి ఈ రెండు భావాలు నీకు కలుగుతున్నాయి అది ధర్మమేమో గాని నాకు మాత్రం ఈ క్షణం నువ్వు ఇలా ఆలోచించటం సమంజసమని అనిపించటం లేదు అస్థానే సంభ్రమోయస్య అంటే సుమహానయం
జాతః సంభ్రమః యస్య, నీకు జాతః పుట్టింది ఏమిటి? సుమహాన్ అయం సంభ్రమః, గొప్పదైనటువంటి ఒక గొప్ప భ్రమ కలిగిందేమో అని నేను అనుకుంటున్నాను. అది అస్థానే, యోగ్యమైనటువంటిది కాదు. ఈ సందర్భంలో నీవు ఆలోచించవలసినటువంటిది కాదు, యుక్తము కాదు. ధర్మదోష ప్రసంగేన లోకస్య అనతిశంకయ, ఏమిటది నీలో ఉన్న భావన అంటే ధర్మదోష ప్రసంగేన, ధర్మానికి దోషం వస్తుంది, అధర్మం అనేది ఇక్కడ సూచితమవుతుంది అనే భావన. లోకస్య అనతిశంకయ, లోకమంతా కూడా అధర్మాన్ని ఆచరించటం మీదే మక్కువ చూపిస్తుంది. అందువల్ల నేను ధర్మాన్ని ఆచరించి 10 మందిని ఆచరించమని చెప్పాలనే భావన ఈ సందర్భంలో అనవసరం, అయుక్తం అని నేను అనుకుంటున్నాను. అస్థానే అని స్పష్టంగా లక్ష్మణస్వామి చెబుతున్నారు అన్నగారితో. అస్థానే సంభ్రమోయస్య జాతో వై సుమహానయం ధర్మదోష ప్రసంగేన లోకస్యానతి శంకయా అని. కథం హ్యేతదసంభ్రాంతః త్వద్విధో వక్తుమర్హతి యథా దైవమశౌండీరం శౌండీర క్షత్రియర్షభ. నీవు సర్వసమర్థుడవు, అమానుషమైనటువంటి శక్తి సంపద కలిగిన వాడవు. దైవమని, దైవమే నమ్ముకోవాలి, మానవ ప్రయత్నం కూడదు అని నువ్వు చెప్పిన ధర్మాలన్నీ కూడా సామాన్యులైనటువంటి వారి కోసం. నా దృష్టిలో నువ్వు మానవాతీతమైనటువంటి ఒక దివ్యమైన మహోన్నతమైన శక్తి సంపద కలిగినటువంటి వాడవు. నీవాగ్రహిస్తే నీ ఎదుట ఇంద్రాది దేవతలైనా కూడా నిలవలేరు కదా. అటువంటి అమానుష శక్తి సంపద కలిగిన నీకు ఇటువంటి ధర్మాలు ఏ విధంగానూ అమలు కావు. అందువల్ల త్వద్విధ, నీ వంటి వాడు ఎటువంటి వాడు? శౌండీరా, ఓ సామర్థ్యము కలిగిన వాడా, ఏ పనినైనా అలవోకగా చేసేటువంటి వాడు. ఎంత గొప్ప పనినైనా కూడా తేలిగ్గా సునాయాసంగా, కొంతమంది తక్కువ పని చేసి ఎక్కువ చేసినట్లుగా అలసిపోతూ ఉంటారు. మరికొంతమంది ఎంత కష్టపడి ఎంత కష్టమైన పని చేస్తున్నా వాళ్ళల్లో చిరునవ్వు తగ్గదు, పని హాయిగా తేలిగ్గా అయిపోతూ ఉంటుంది. నువ్వు అంతటి వాడివి, ఏ పనినైనా ఘటన సమర్థుడవు, ఏ పనినైనా తేలిగ్గా చేయగలిగినటువంటి వాడవు కదా. క్షత్రియ ర్షభ, క్షత్రియ ధర్మాన్ని పాటించటంలో నీవు ఉత్తముడవు. ఉత్తమమైన క్షత్రియ వంశమునందు జన్మించినటువంటి ఓ రామ, నీ ధర్మం వనవాసం కాదయ్యా. నీవు పెద్దవాడివి కాబట్టి, జ్యేష్ఠుడవు, నీవే రాజ్యార్హత కలిగి ఉన్నవాడవు. శౌండీరా, సమర్థమైనటువంటి వాడా. ఏతత్ త్వద్విధ వక్తుం కథమర్హతి, నీ వంటి వాడు ఎలా చెప్తాడు? అదిగాక నీలో ఇంకో గొప్ప గుణం ఉంది. ఏమిటి అంటే అసంభరాంత. ఈ సంభ్రాంతం అనే గుణం అనేది నీలో ఉండకూడదు. అసంభరాంత అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా యుక్తాయుక్త విచక్షణతో ఆలోచించి ఆ కాలానికి తగిన కార్యాన్ని చేయటంలో సమర్థుడు శ్రీరామచంద్రమూర్తి. ఏ కష్టమైనా సరే ఒక క్షణం ఆలోచించి హాయిగా సమర్థంగా చేయటమే తప్ప, అమ్మో ఏదో దుఃఖం వచ్చేసింది, ఇది ఎలా దాటాలి, నాకు దిక్కులు తోచటం లేదే, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు అని ఇతరుల కోసం అపేక్ష చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడవు కాదు. ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాళ్ళు ఒక్కరైనా ఎన్ని కష్టాలనైనా తమంతట తామే దాటగలిగినటువంటి శరీర సామర్థ్యము కలిగినటువంటి వారు. వారికి చుట్టుపక్కల సహాయం ఏమీ అవసరం లేదు. ఇది భవిష్యత్తులో అరణ్యకాండలో శ్రీరామచంద్రమూర్తి పరాక్రమాన్ని చూస్తే మనందరికీ విదితమైపోతుంది. అంత గొప్పవాడివి, నిన్ను నువ్వు కాపాడుకోగలిగినటువంటి ఆ దేహ సామర్థ్యము గుణ సామర్థ్యము నీకు ఉన్నది. అందువల్ల నువ్వు ఈ విధంగా సహజంగా అసంభరాంత, ఏ విధమైన తొట్టుపాటుకి లోను కాని సహజ స్వభావం కలిగిన నువ్వు ఈ విధమైన తొట్టుపాటుకి లోనవటం అనేటువంటిది కథం అర్హతి, ఎట్లు తగియున్నావు, ఇది నీ సహజ లక్షణం కాదు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టడానికి ఇష్టం లేక అరణ్యవాసానికి వెళ్ళటానికి నువ్వు చూస్తున్నావు. కానీ తల్లిదండ్రులు అనే భావం కన్నా ఈ లోకాన్నంతా కాపాడగలిగినటువంటి సామర్థ్యం ఎవరిలో ఉందో చూడాలిగా. భరతుడు రాముడు వీళ్ళిద్దరినీ చూచినట్లయితే భరతుడు గొప్పవాడే కావచ్చు, కానీ సర్వజన రంజకంగా పరిపాలించదగినటువంటి రాజగుణాలు ధర్మాలు నీలోనే నాకు కనిపిస్తున్నాయి. నువ్వు తప్ప ఇప్పుడు ఈ భూమిని రక్షించగలిగినటువంటి వాళ్ళు వేరొకరు లేరు అని
కేవలం అన్న మీద ఉన్నటువంటి ప్రేమే కాదు, రామునిలో ఉన్న సామర్థ్యాన్ని అనుసరించి కూడా చెబుతూ ఉన్నాడు. శౌండీరా, సర్వసమర్థమైన గుణములు కలిగినటువంటి వాడా, కథం హ్యేతద సంభ్రాంత త్వద్విధో వక్తుమర్హతి. నీలాంటి వాడిలా చెప్పకూడదు. యథా దైవం అశౌండీరం, నీ ముందు దైవం అశౌండీరం, నీ సామర్థ్యం, నువ్వే దైవం అని నా భావన, ఇంకా దైవం అనుకూలించలేదని చెప్తావు. దైవం అనేది కూడా నీ విషయంలో అశౌండీరం, సామర్థ్యము లేనిదే. నా దృష్టిలో నువ్వే దైవము. దైవానికి ఉన్నటువంటి గొప్పతనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీలో కనిపిస్తున్నాయి. సమపక్షపాత బుద్ధి, ఏ సందర్భంలోనైనా కూడా తొట్టుపోకుండా కార్యాన్ని సాధించటం, ఇవన్నీ ఉత్తమమైనటువంటి దైవ లక్షణాలు. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకపోవటం, బాధ పెట్టకపోవటం, ఇవన్నీ ఉత్తమమైనటువంటి దైవ లక్షణాలు కదా. ఆ దైవ లక్షణాన్ని నీలోనే ఉన్నప్పుడు ఆ దైవమే నీ ముందు అసమర్థంగా నాకు కనిపిస్తోంది అని నువ్వు దైవాన్ని గురించి ఈ విధంగా ఆలోచించనవసరం లేదు. నువ్వే ధర్మాత్ముడవన్నయ్యా, ఈ సందర్భంలో ఈ భావన నీకు తగదని చెప్పి, కిన్నామ కృపణం దైవం అశక్తమభిశంససి పాపయోస్తే కథన్నామతయో శంకా న విద్యతే. ఓ రామ, జనకుని మాట దాట కలుషంబగునంచును, రామచంద్రుడే వినడట తండ్రి మాటయని వీరిడి మూకలు, ధర్మసేతువుల్ కొనగొని త్రెంపజూచడునుకో అనుశంకన్, అరణ్య భూమికిన్ కనుగొని బోవజూచదవు కాలము కాదిది తత్ప్రసక్తికిన్. ఎవరో ఏ పని లేని వాళ్ళు, దారే పోయేవాళ్ళు, రాముడు అలాట, రాముడు కూడా ఇలా చేశాడు చూసావా అని కాలక్షేపం కోసం చెప్పేటువంటి మాటలు ఎవరైనా అంటారేమో, ఎవరు ఇంకా అనల, భవిష్యత్తులో అంటారేమో అనే భావన నీవే ఆలోచించి తండ్రి మాట వినాలనేటువంటి సంకల్పంతో అరణ్యానికి వెళ్ళాలనుకోవటం, దైవాన్నే నమ్ముకోవాలనుకోవటం నాకు నచ్చట్లేదు అన్నయ్య, నేను చూడలేకపోతున్నాను ఈ సందర్భాన్ని. ఖిన్నామ కృపణం దైవం అశక్తమభిశంససి, నీ ముందు అసమర్థంగా కనిపించేటువంటి నా దృష్టికి నీ ముందు దైవం ఎలా కనిపిస్తోందంటే అసమర్థంగానే కనిపిస్తూ ఉన్నది. దీనమైన అసమర్థమైనటువంటి ఆ దైవ గతిని గురించి నువ్వు నా ముందు పొగుడుతూ ఉంటే, నా అన్నే కదా దైవము, నా అన్నే దైవమైనప్పుడు ఇంకా ఏదో దైవాన్ని నమ్మాలని చెబుతున్నావు. ఈ సందర్భంలో నీవే పౌరుషంతో రాజ్యాన్ని చేపట్టాలి, అంతే తప్ప దైవాన్ని నమ్మడం అనే విషయం నాకు చెప్పద్దు. కిన్నామ కృపణం దైవమశక్తమభిశంససి, ఏమీ చేతకాని బలహీనుళ్లాగా మాట్లాడినట్టు అనిపించింది. అశక్తం కృపణం దైవం అభిశంససి, ఎందువల్ల అశక్తమైన దీనమైన దైవగతిని గురించి నీవు పొగుడుతున్నావు. నువ్వింత సమర్థుడివే, నీవే కదా దైవం నాకు. పాపయోస్తే కథన్నామతయో శంక న విద్యతే. ఇక దశరథుడు కైకా వీళ్ళిద్దరూ ఉన్నారే, వీళ్ళిద్దరి విషయంలో నువ్వు ఇది పాపము పుణ్యము అని ఆలోచించాల్సినటువంటి అవసరం లేనే లేదు. పాప పుణ్యాల విచారం ఎక్కడ చెయ్యాలి అంటే, ఉత్తమమైన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైనా ఉంటే అయ్యో వీరి పట్ల ఇలా చేస్తే పాపం, ఇది చేస్తే పుణ్యం అని ఆలోచించాలి. దశరథుడు కైకా వాళ్ళిద్దరూ కూడా ఇలా ఆలోచించదగినటువంటి వాళ్ళు కాదు అని చెప్తున్నాడు లక్ష్మణస్వామి. పాపయోహో తయోహో కథం శంక, వారిద్దరి విషయంలో ఈ విధమైనటువంటి శంక నీవు కలిగి ఉండడం నా యుక్తమైనటువంటిది కాదు. పాపాత్ములైనటువంటి వాళ్ళ విషయంలో పితృవాక్య పరిపాలన, ధర్మ నిరతి ఇలాంటి మాటలు నువ్వు చెప్పద్దు. ఖిన్నామ కృపణం దైవం అశక్తమభిశంససి పాపయోస్తే కథన్నామతయో శంక న విద్యతే. వీరి విషయంలో నువ్వు ధర్మం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు, సందేహించాల్సినటువంటి సందర్భం అసలు కానే కాదు అని చెబుతూ ఉన్నాడు. సంతి ధర్మోపధాశ్లక్ష్ణా ధర్మాత్మన్ కిం న బుధ్యసే తయో సుచరితం స్వార్థం శాఠ్యాత్ పరిజిహీర్షయో. అన్నయ్య, నేను నీకు చెప్పదగినటువంటి వాడిని కాదు, కానీ ఇక్కడ ఒక విషయం నీకు చెప్పాలి. ధర్మం ధర్మం అని చెప్పి పైకి చెప్పేవాళ్ళంతా ధర్మం చేసేవాళ్ళు అవుతారా? పైకి ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు నటించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలా ధర్మాన్ని ఆచరిస్తున్నట్లు నటిస్తూ
ఆ ముసుగులో తమ స్వార్థమైన పనులు తాము చేసుకుంటూ పైకి మాత్రం అందరికీ మంచిగా కనిపిస్తారు, లోపల చేసేదంతా కపటోపాయం, కుట్రే. ఈ విషయంలో కూడా నేను అలాగే భావన చేస్తున్నాను. దశరథుడు కైక వీళ్ళిద్దరూ చేసినటువంటి ఆలోచన కేవలం నిన్ను అడవికి పంపడానికి చేసినటువంటి ఒక ఉపాయమే తప్ప ఇది ధర్మం కాదని నేను అనుకుంటున్నాను అన్నాడు. తండ్రి దశరథ మహారాజు కైక చిన్నమ్మ అయినప్పటికీ కూడా వాళ్ళని కూడా కాదని భ్రాతృప్రేమను లక్ష్మణస్వామి ఇంత గొప్పగా చూపిస్తున్నాడు. అంటే రాముడే తన దైవం అనేటువంటి ఏకాగ్రమైన ఇతరానపేక్షమైనటువంటి బుద్ధితో లక్ష్మణస్వామి ఈ క్రోధంతో ఆవేశంతో మాట్లాడుతున్నాడు. అంతే తప్ప నిజానికి వారిని నిందించాలనేటువంటి భావన లక్ష్మణస్వామికి లేదు. సందర్భానుగుణంగా వచ్చినటువంటి పరిస్థితులు, రాజవంశంలో ఎన్నో వృత్తాంతాలు జరుగుతూ ఉంటాయి. బహువృత్తాంతాన్ని రాజకులాని నామ, అనుకోకుండా ఎన్నో కుట్రలు ఉపాయాలు జరుగుతూనే ఉంటాయి. ఆత్మీయులుగా కనిపించేటువంటి వాళ్లే వెన్నుపోటు పొడిచి రాజ్యాన్ని ఆక్రమించడం కోసం ఎన్నో రాజకీయాలు చేస్తూ ఉంటారు. అవి ఆంతరంగికులైనటువంటి బంధువుల్లోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి కైక ప్రధానంగా భరతునికి తన కుమారునికి రాజ్యం ఇవ్వడం అని చెప్పటం స్వార్థంగా కనిపించింది లక్ష్మణస్వామికి. అన్నం ఉండంగా తమ్ముణ్ణి రాజుని చేయమని కైక అడుగుతోందంటే ఇది ధర్మం ఎలా అవుతుంది? ఇది కపటమే. దశరథుడు కూడా దీనికి అంగీకరిస్తూ ఉన్నాడు. రాముని అడవికి పంపిస్తున్నాడు కాబట్టి వాళ్ళ విషయంలో సహనం పనికిరాదు అనేటువంటి కోపంలో మాట్లాడుతున్నాడు. ఆ రకంగా ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంతి ధర్మోపధాశ్లక్షణాః, ధర్మోపధాః ధర్మాన్ని మిషగా వంకగా చూపించి తమ పని తాము చేసుకుంటూ సుఖాలు పొందేవాళ్ళు శఠుల్లాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. గూఢంగా అప్రియాన్ని చేస్తూ ఉంటారు, రహస్యంగా ఎదుటి వాళ్ళకి అప్రియాన్ని చేస్తూ పైకి మాత్రం ఇదంతా ధర్మం, ధర్మ ప్రకారమే నడుస్తున్నాను తప్ప ఇందులో అధర్మం లేదు, మీకు చేసే అన్యాయం లేదు అంటారు. వినడానికి అది ధర్మంగా కనిపిస్తుంది, కానీ లోపల జరిగేది వేరు. ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి అన్నయ్య, ఇవి నేను నీకు చెప్పదగినవా? ధర్మాత్మన్ కిన్న బుద్ధ్యసే ధర్మోపధాః శ్లక్షణాః సంతి. ధర్మాన్ని వ్యాజంగా చేసుకుని కపటోపాయంగా నడుచుకునేటువంటి వాళ్ళు పైకి ఎలా ఉంటారు అంటే నవ్వుతూ మనోహరంగా ప్రియంగా ఉంటారు. వారిని చూస్తే వీరు అధర్మం చేస్తారా, కుట్ర చేస్తారా అనిపిస్తుంది, కానీ ఆ నవ్వులోనే వెనకాల కపటం ఉంటుంది. అంత మనోహరమైనటువంటి రూపంతో కపటోపాయంతో ధర్మాన్ని నటించేటువంటి వాళ్ళ గురించి నీకు నేను చెప్పాలా అన్నయ్య? తయో సుచరితం స్వార్థం శాఠ్యాత్ పరిజిహీర్షయో. స్వార్థం పరిజిహీర్షయో, మనదైనటువంటి ప్రయోజనాన్ని పరిజిహీర్షయో వాళ్ళు దొంగిలించాలని చూస్తూ ఉన్నారు, పరిహరించడానికి సిద్ధమయ్యారు. నీకు రావలసినటువంటి రాజ్యాన్ని, నీ ప్రయోజనాన్ని వాళ్ళు అణగదొక్కేస్తున్నారు. అందువల్ల ఈ రకమైనటువంటి ఆలోచన నీవు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక తయోహ సుచరితం, వాళ్ళ గొప్పతనం తెలుస్తూనే ఉందిగా. ఇక్కడ ఒకంత వ్యంగ్యం, అబ్బో వాళ్ళ గొప్పతనం మనమే ఆలోచించాలి. సుచరితం మంచితనం మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఏం ఆలోచిస్తాం? చూస్తున్నావు కదా, పాపము పాపమంచనెదు పాపము కల్గునే, పాపులైన జాయాపతులాడు మాటలన్ అనాదృతి చేసిన శాఠ్యరీతి లక్ష్మీ పదమున్ తొలంచిరని చిత్తమునందు నిరుంగవయ్యో. అయ్యో అన్నయ్య నువ్వు తెలుసుకోవట్లేదు అంటున్నాడు. అన్నయ్య ఇక్కడ నష్టపోతున్నాడు అయ్యో అని బాధపడుతున్నాడు లక్ష్మణస్వామి. అంటే భగవంతుడు సర్వసమర్థుడైనప్పటికీ కూడా అమ్మో ఆ స్వామికి దిష్టి తగులుతుందేమో, స్వామికి ఎవరైనా అపచారం చేస్తారేమో, ఎవరైనా గబుక్కున మీదకెళ్ళిపోతారేమో అని రక్షణగా నిలిచేటువంటి భక్తులు ఏ విధంగా అనుకుంటారో, అయ్యో నందుడు కూడా శ్రీకృష్ణ స్వామికి నందవ్రజంలో రాక్షసి మూకంతా కంసుడు పంపించే వాళ్ళంతా వస్తూ ఉంటే వేలనేటువంటి ఆయుధాన్ని స్వీకరించేమని కూడా లోపలికి వెళ్లకుండా బయట కాపాడుతున్నట్లుగా ఆళ్వార్లు వర్ణించి చెప్పారు. గోదాదేవి తిరుప్పావైలో ఇటువంటి చక్కని భావాలన్నీ కూడా చెప్పారు. అంటే భక్తుల యొక్క భావం ఒకటే, స్వామి మన సొత్తు, ఆయన మనం కాపాడుకోవాలి, ఆయన కాపాడుకోగలడు కదా అనేటువంటి భావన కూడా కలగదు. మనం రక్షించుకోవాలి మన సంపదని అనేటువంటి పరమోత్కృష్టమైనటువంటి భక్తి సంపద ఇక్కడ లక్ష్మణస్వామిలో కనిపిస్తోంది. అయ్యో అన్నయ్య నీకు తెలియదా అంటున్నాడు. అన్నయ్యకి తెలియకపోవటం ఏమిటి? కానీ లక్ష్మణస్వామి ప్రేమ
బాధ ఆయనకు అలా అనిపిస్తున్నాయి. నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. చిత్తమునందు ఎరుంగవయ్యో, నువ్వు తెలుసుకోలేకపోతున్నావే. ధర్మోపధర్మ కంచుకులు ఉర్విని కల్గరే ధర్మ తత్పర. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకుంటున్నావు అన్నయ్య నువ్వు. అలా లేదు లోకం. కాబట్టి ఈ దశరథుడు కైక ఏదో గట్టి ఉపాయాన్ని చేశారు. ఆ ఉపాయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. శాఠ్యాన్ని కలిగి ఉన్నారు. శాఠ్యాత్, శఠత్వంతో వాళ్ళు నీకు రావలసిన ప్రయోజనాన్ని పరిజిహీర్షయోహో, దొంగిలించాలని చూస్తూ ఉన్నారు. ధర్మాత్మన్, ధర్మం మీదే బుద్ధి కలిగినవో అన్నయ్య, కిం న బుద్ధ్యసే, నీకు తెలీదా? ధర్మం అనే వ్యాజంతో, కపటోపాయంతో తమ స్వార్థాన్ని సాధించుకునేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారని నీకు తెలీదా? వీళ్ళు శఠులు. గూఢ విప్రియకృత శఠ, గూఢంగా అప్రియాన్ని చేసేటువంటి వాళ్ళనే శఠులని పిలుస్తారని ఆలంకారికులు వర్ణించారు కావ్యాల్లో. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా నాకు అలాగే కనిపిస్తోంది. కాబట్టి ఈ సందర్భంలో నువ్వు ఈ రకమైనటువంటి భావంతో అరణ్యానికి వెడతాను, దైవమే గతి, దైవమే నిర్ణయిస్తుందని నీ పౌరుషాన్ని విడిచిపెట్టి ఉండడం నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను. ఇది అస్థానే, నీకు యుక్తమైనటువంటి భావము కాదు అని అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతో, ఒకంత ఆక్రోశంతో, భక్తిభావంతో లక్ష్మణస్వామి తల వంచుకుని చెయ్యి పైకి అటు ఇటు ఊపుతూ మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దల ముందు మనం కూడా ఏదైనా నిర్దుష్టంగా చెప్పాలనుకున్నప్పుడు చెప్పలేని పరిస్థితుల్లో అటువంటి భావాలకే లోనవుతాం. ఇక్కడ లక్ష్మణస్వామిని చూస్తే మనకు ఆ సందర్భమే గుర్తొస్తోంది. మరి ఈనాడు ఇంతవరకు మనం విశేషాలు తెలుసుకున్నాం. ఈ శ్లోకాలన్నింటినీ ఆచార్యుల వారు మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఒక రాజుగారి ఆస్థానంలో ఇద్దరు కవులకి ఒక చిన్న పోటీ పెట్టారట. పోటీ పెట్టిన సందర్భంలో ఎన్ని పోటీలు నిర్వహించినా కూడా వారిద్దరు కూడా సమానంగానే వస్తున్నారు. చివరికి రాజుగారు ఒక ఎండిపోయిన ఒక కొమ్మని తీసుకొచ్చి వారిద్దరి ముందు పెట్టి దీన్ని వర్ణించమని చెప్పారట. మొదటివాడు దాన్ని వర్ణిస్తూ తను శుష్క కాష్టస్తిష్టత్యగ్రే అన్నాడట. అంటే ఎండిపోయిన కట్టె ఎదురుగా ఉన్నది. రెండవ వాడు కాస్త మనోహరంగా చెప్పాడు, నీరస తరువర విలసతి పురతః అని. అంటే చెప్పిన విషయం ఒకటే, కానీ దాన్ని చెప్పే విధానం రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. అంటే మనిషి తను చూసేటువంటి దృష్టికోణం ఎలాగైతే ఉంటుందో అటువంటి మాటలే వస్తాయి. ఇక్కడ జరిగేది కూడా అదే వృత్తాంతం. రాముడిని వనవాసానికి పంపించాలని కైకేయి తను ఆలోచిస్తోంది. దానికి లక్ష్మణస్వామి తన క్రోధాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తూ ఉన్నాడు. కానీ రాముడు దాన్ని కూడా తను పాజిటివ్ ఏదైతే థింకింగ్ అని అంటూ ఉంటామో అలాగే తను ఇది కూడా తను సానుకూలమైనటువంటి దృక్పథంతోనే తను ఆలోచిస్తున్నాడు. కానీ లక్ష్మణస్వామిలో మరొక సానుకూల దృక్పథం ఏమంటే, ఇప్పుడే ఆచార్యులు వారు చెప్పిన విధంగా స్వామిని మనం కాపాడుకోవాలి, ఆ స్వామి పైన ఎటువంటి భక్తిని మనం పొంది ఉండాలి అనే ఒక విషయాన్ని ఈ విషయం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అటువంటి లక్ష్మణస్వామి చెప్పినటువంటి రోషపూరితమైనటువంటి అలాగే స్వామి భక్తిని ఆవిష్కరించే శ్లోకాలను మనం పారాయణ చేసుకుందాం. న లక్ష్మణాస్మిన్ న లక్ష్మణాస్మిన్ ఖలు కర్మ విఘ్నే ఖలు కర్మ విఘ్నే మాతాయ వీయసి మాతాయ వీయసి అతిశంకనీయా అతిశంకనీయా దైవాభిపన్నా హి దైవాభిపన్నా హి వదత్యనిష్టం వదత్యనిష్టం జానాసి దైవం చ జానాసి దైవం చ తథా ప్రభావం తథా ప్రభావం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వావింశః సర్గః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోవింశః సర్గః ఇతి బ్రువతి రామేతు లక్ష్మణోధః శిరాముః శ్రుత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖహర్షయోః తదా తు బద్ధ్వా భృకుటీం
భ్రువోర్मध्ये నరర్షభః ధ్రువోర్मध्ये నరర్షభః నిశశ్వాస మహాసర్పః నిశశ్వాస మహాసర్పః బిలస్థ ఇవ రోషితః విలస్థ ఇవ రోషితః తస్య దుష్ప్రతివీక్షం తత్ తస్య దుష్ప్రతివీక్షం తత్ భృకుటి సహితం తదా భృకుటి సహితం తదా బభౌ క్రుద్ధస్య సింహస్య బభౌ క్రుద్ధస్య సింహస్య ముఖస్య సదృశం ముఖం ముఖస్య సదృశం ముఖం అగ్రహస్తం విధున్వంస్తు అగ్రహస్తం విధున్వంస్తు హస్తి హస్తమివాత్మనః హస్తి హస్తమివాత్మనః తిర్యగూర్ధ్వం శరీరే చ తిర్యగూర్ధ్వం శరీరే చ పాతయిత్వా శిరోధరాం పాతయిత్వా శిరోధరాం అగ్రాక్ష్ణావీక్షమాణస్తు అగ్రాక్ష్ణావీక్షమాణస్తు తిర్యగ్భ్రాతరమబ్రవీత్ తిర్యగ్భ్రాతరమబ్రవీత్ అస్థానే సంభ్రమో యస్య అస్థానే సంభ్రమో యస్య జాతో వై సుమహానయం జాతో వై సుమహానయం ధర్మదోష ప్రసంగేన ధర్మదోష ప్రసంగేన లోకస్యానతిశంకయా లోకస్యానతిశంకయా కథం హ్యేతద సంభ్రాంతః కథం హ్యేతద సంభ్రాంతః త్వద్విధో వక్తుమర్హతి త్వద్విధో వక్తుమర్హతి యథా దైవమశౌండీరం యథా దైవమశౌండీరం శౌండీరక్షత్రియర్షభ శౌండీరక్షత్రియర్షభ కిన్నామకృపణం దైవం కిన్నామకృపణం దైవం అశక్తమభిశంససి అశక్తమభిశంససి పాపయోస్తే కథం నామ పాపయోస్తే కథం నామ తయోశంకా న విద్యతే తయోశంకా న విద్యతే సంతి ధర్మోపధాశ్లక్ష్ణాః సంతి ధర్మోపధాశ్లక్ష్ణాః ధర్మాత్మన్ కిం న బుధ్యసే ధర్మాత్మన్ కిం న బుధ్యసే తయోః సుచరితం స్వార్థం తయోః సుచరితం స్వార్థం శాఠ్యాత్ పరిజిహీర్షితోః శాఠ్యాత్ పరిజిహీర్షతోః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రయోవింశే సర్గే త్రయోవింశే సర్గే అష్టౌ శ్లోకాః అష్టౌ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతి నుండి ఆరంభించి మంగళ శ్లోకం వరకు అందరం కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః
सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः संहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.